అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో దురదృష్టకరమైన రోజు 2025 జూన్ 12వ తేదీ భారతదేశ విమానయాన రంగానికి చెరిగిపోని మచ్చగా మిగిలిపోయింది. లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే కుప్పకూలింది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా వారిలో 241 మంది దుర్మరణం చెందడం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలిచివేసింది. కేవలం ఒకరే బ్రిటిష్ ఇండియన్ వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. విమాన టేకాఫ్ అయిన 3 నిమిషాలలో విమాన పైలట్ ఏటీసీకు మేడే కాల్ ఇచ్చారు. దాదాపు 625 అడుగుల ఎత్తులో విమానం అసాధారణంగా కంపించిందని, ఇంజిన్ పవర్ కోల్పోయిందని రేడియోలో తెలిపారు. అప్పటికే కంట్రోల్ లాస్ చేస్తున్న విమానం గుండ్రంగా తిరిగి అహ్మదాబాద్ నగరంలోని ప్రముఖ మెడికల్ కాలేజీ హాస్టల్ సమీపంలో భూమికి తగిలింది. విమానం కూలిన సమయం మధ్యాహ్నం. అదే సమయంలో హాస్టల్ భవనం ఆవరణలో విద్యార్థులు, సిబ్బంది ఉండడంతో భూమిపై కూడా మరణాలు సంభవించాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో భూమిపై కనీసం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఏకకాలంలో ఇండియాలో జరిగిన అత్యంత ప్రాణనష్టం కలిగిన విమాన ప్రమాదంగా నమోదు అయింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది భారతీయులు కాగా ఇతరులు బ్రిటన్, పోర్చుగల్, కెనడా వంటి దేశాలకు చెందినవారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించి నేతృత్వంలో దర్యాప్తును ప్రారంభించింది. విమాన తయారీ సంస్థ బోయింగ్ వెంటనే స్పందిస్తూ, మేము భారత అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం, ఇది మనందరికీ తీవ్రమైన దుర్ఘటన అని ఓట్బెర్గ్ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ విమాన భద్రత సంస్థలు కూడా దీనిపై విచారణకు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా ఇంజిన్ థ్రస్ట్ లోపం, ఫ్లాప్ విఫలమవడం లేదా ఇంధన పంప్ విఫలమవడం అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ విమానం బోయింగ్ డ్రీమ్లైనర్ మోడల్కు చెందినదిగా గుర్తించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే లాంగ్ డిస్టెన్స్ విమానాల్లో ఒకటి. కాని గత కొన్ని నెలలుగా బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాలు, డిజైన్ సమస్యలు, అసెంబ్లీ లోపాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంతో బోయింగ్ కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే 5% మేర పడిపోయాయి. విమానం కూలిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, నిక పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ తక్షణమే రెస్క్యూ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. దాదాపు 20 గంటల శ్రమతో శవాలను వెలికితీశారు. పలు విభిన్న ప్రాంతాల ప్రజలు మృతదేహాల కోసం ఆసుపత్రులకు తరలివచ్చారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇది వర్ణనాతీతమైన విషాద సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని ప్రకటించారు. యూకే ప్రధాని మరియు బ్రిటన్ రాజు సహా అనేక అంతర్జాతీయ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమాన పరిశ్రమలో భద్రత ప్రమాణాలు, ఎయిర్ ఇండియాలో నిర్వహణ లోపాలు, బోయింగ్ తయారీ లోపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి మానవ శరీరం గుర్తింపు, మృతుల కుటుంబాలకు న్యాయం చేయడం, బీమా పరిహార ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ సంఘటన విమాన ప్రయాణ భద్రతపై భారీ డిబేట్లకు దారితీస్తోంది. ప్రజల్లో భయం నెలకొంది. ప్రయాణికుల ప్రాణభద్రతకు పెద్దపీట వేసేలా విమానయాన రంగాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. ఇలాంటి విషాదకరమైన ఘటనలు మనకు ఎంత ముఖ్యమైన సందేశాన్ని ఇస్తాయో గుర్తించాలి. విమాన భద్రతపై ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు, ప్రయాణికులంతా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక రాయండి. మీ ఆలోచనలు మరొకరిని స్పృహ కలిగించవచ్చు. ఈ వార్తను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు షేర్ చేసే ఒక్క మెసేజ్ ఎవరైనా ఒకరి జీవితం గెలిచే మార్గం కావచ్చు. ఇలాంటి విశ్వసనీయమైన మరియు సమగ్రమైన సమాచారం కోసం వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ మద్దతే మా ప్రేరణ.